గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు రాత్రంతా మేలుకుని ఉన్నారా? మీకైనా బాగా నిద్ర పట్టిందా? ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. దేవుడు చెప్పండి. ఎందుకులేండి, చెప్పండి. ఏం దేవుడు వచ్చాడా కల్లోకి? మీకెలా తెలుసు? దీంట్లో పెద్ద తెలిసేదేముంది? వస్తే వాడు రావాలి, లేకపోతే నేను రావాలి. అవునా? అవును. వాడి బాకీ తీరేదాకా నాకు మనశ్శాంతి లేదు. మరి వాడి బాకీ తీరేదాకా కూడా మీరు ఉద్యోగం ఉంచేటట్లేరే. మొన్న ముసలాలు మీ మాటలు నమ్మితే ఏమై ఉండే చెప్పండి. అదే పొరపాటు జరిగింది. నేనేదో కోపంలో దెయ్యం పట్టినట్టు మాట్లాడేశాను. చిత్రం, ముసలాళ్ళు అలా వెళ్ళిపోయారేమిటి? ఏముంది, మీరు దెయ్యం పట్టినట్టు మాట్లాడారు, వాళ్ళు దెయ్యం పట్టిందనే వెళ్ళిపోయారు. పోనీలేండి, అది మంచిగా వచ్చింది. మీ 2 నెలలు ఎలాగో గడిపారంటే డేవిడ్ బాకీ తీరిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చు. కూర్చోండి. చూడండి, వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలవకపోతే నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనే లేదు. మరీ మంచిది ఉండండి. ఈ బ్రహ్మచారి కొంపలో మీకేం భయం లేదు. అయితే మీరెప్పుడు బ్రహ్మచారిగానే ఉండిపోతారా? ఏమో. అయినా ఒక సంగతి అడుగుతాను, చెప్పండి. నిజానికి మీరు నేను భార్యాభర్తలం కాము కదా. వాళ్ళు అలా పిలిస్తే మాత్రం మీకు ఎందుకో ఉలుకు? ఎందుకో మీరు ఆడాలి పుడితే తెలిసేది. రండి, చాలా శ్రమ పడ్డారు. మొహం కడుక్కోండి, కాఫీ చేస్తాను.